నోట్స్ ప్రిపరేషన్‌లో చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయండి. అంటే హెడ్‌లైన్స్ పెట్టాలా వద్దా? అండర్‌లైన్ చేయాలా వద్దా? లేదంటే డయాగ్రామ్స్ వేయాలా? వేసిన తర్వాత కూడా మళ్ళీ మార్క్ చేయాలా? ఇన్ని రకాలుగా ఉంటుంది. యాక్చువల్లీ తను ఎలా ప్రిపేర్ అయ్యారు? ఆవిడ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీరు కరెక్ట్ చేసుండుంటారు కదా! ఎలా రాసారు? లేదా ఎలా రాస్తే ఇప్పుడు మనం యూనిక్‌నెస్‌ని మనం చూపించుకోగలుగుతాం అంటే ఏం చెప్తారు? అవునండి. మీరు అడిగిన ఎగ్జాక్ట్ క్వెషనే చాలా మంది స్టూడెంట్స్ బిగినర్ స్టేజెస్‌లో మమ్మల్ని అడుగుతారు. సార్ నోట్స్ చాలా బల్కీ అయిపోతుంది. చదివింది ఆల్మోస్ట్ మొత్తం రాసేస్తున్నాను. కరెక్టే అంటారా? లేకపోతే ఏదైనా షార్ట్ కట్స్‌లో రాయాలా? ఎలా రాయాలి? ఇలాంటివి చాలా క్వెషన్స్ అడుగుతుంటారు. ఇన్‌ఫాక్ట్ ఇట్స్ ఏ రైట్ క్వెషన్. అందరికి ఉండే డౌట్. మనం ఏంటంటే ఇనీషియల్లీ షార్ట్ చేయాలి, లాంగ్ చేయాలి అనే ఇది పెట్టుకోకూడదు. ఓకే. వాటెవర్ యూ ఫీల్ ఇట్స్ ఇంపార్టెంట్ రైట్ అవే జస్ట్ రాస్తూ ఉండాలి. కాకపోతే ఈ నోట్స్ అనేది షీట్స్‌లో రాయాలి. ఓకే. ఐదర్ షీట్స్ ఆర్ సమ్ వర్డ్ డాక్యుమెంట్ అదేమైనా మెయింటైన్ చేస్తే. ఎందుకంటే ఒక బుక్‌లో రాసామనుకోండి కొత్తగా యాడ్ చేయలేం. ఓకే. ఎడిటివ్ నోట్స్ అంటాం మేము. ఎడిటివ్ నోట్స్ అని ఎందుకంటామంటే ఏదైనా అదే కాన్సెప్ట్ మీద ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ మధ్య గవర్నర్‌కి ఎగనెస్ట్‌గా ఏదో సుప్రీంకోర్టు జడ్జ్‌మెంట్ వచ్చిందనుకోండి. మీరు రాసుకున్న గవర్నర్ నోట్స్ వెనకాల కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ రైట్ ఇన్ షీట్స్. ఆ షీట్స్ అని మీరు తర్వాత బైండ్ చేసుకొని ఏదైనా చేసుకోవచ్చు. సో ఫస్ట్ రైట్ నోట్స్ ఇన్ షీట్స్. డోంట్ వరీ అబౌట్ ద వాల్యూమినస్ నేచర్. ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుందని మనం ఇచ్చేయగలదు. ఎందుకంటే ఓవర్ టైం మీరు రివైజ్ చేసే కొద్దీ ఆ నోట్స్ థిన్నర్ అవుతుంది. ఎందుకంటే మీకే తెలుస్తుంది ఇది అన్ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఇది నేను లైక్ సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్, సన్సెట్స్ ఇన్ ద వెస్ట్ అలా కొన్ని గుర్తుండిపోతాయి. అవి మీరు మీ నోట్స్ నుంచి సెపరేట్ చేస్తుంటారు. అలా ఓవర్ టైం మీ నోట్స్ థిన్ అవుతూ ఉంటుంది. అండ్ బిఫోర్ ఎగ్జామ్ ఆల్ యువర్ నోట్స్ విల్ కమ్ డౌన్ టు 4 or 5 షీట్స్. ఓకే. ఒక GS1కో, GS2కో, GS3 ఏదైనా సరే 4 or 5 ఆర్ మ్యాక్స్ 10 షీట్స్లో మీకు టోటల్ జిస్ట్ వచ్చేస్తుంది. ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోతుంది. సో ఈ నోట్స్ అయితే ఇనీషియల్లీ దే హ్యావ్ టు టేక్ ద సిలబస్ లైన్స్. ఓకే. సిలబస్ లైన్స్ తీసుకొని ఒక సిలబస్ లైన్కి ఒక సెట్ ఆఫ్ నోట్స్, ఒక సిలబస్ లైన్స్ ఒక సెట్ ఆఫ్ నోట్స్ అలా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్నేషనల్ రిలేషన్స్ చెప్తాను. ఇంటర్నేషనల్ రిలేషన్స్లోని ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ అని ఉంటుంది సిలబస్ లైన్. ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ అంటే ఇండియాలో 7 నైబర్స్, టెరిటోరియల్ నైబర్స్, 2 మ్యారిటైమ్ నైబర్స్ ఉంటారు. సో ఈచ్ నైబర్కి ఒక చిన్న నోట్స్. ఇండియా, పాకిస్తాన్. ఓకే. ఇండియా పాకిస్తాన్ ఎకనామిక్ రిలేషన్స్, ఇండియా పాకిస్తాన్ పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ అలా సెపరేట్గా పెట్టుకొని ఏ కొత్త వచ్చినా అక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇలా నోట్స్ డెవలప్ అవ్వాలి. సిమిలర్ విత్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో. ఏదైనా సరే సిలబస్ లైన్లో ఒక షీట్ పెట్టుకుంటూ వెళ్తే బెటర్.